లోకంలో జీవి జన్మించినప్పుడు ఆ సమయంలో జీవి యొక్క స్మృతి శూన్యంగా ఉంటుంది. ఆ సమయంలో జీవికి అసలు ఏం తెలియదు, అలాగే ఎవరిని గుర్తుపట్టలేదు. తల్లి గర్భం నుంచి బయటికి రాగానే ఆ శిశువు ఏడవడం మొదలు పెడుతుంది. ఆ శిశువు ఎందుకు ఏడుస్తున్నాడు, ఏ కారణం వల్ల ఏడుస్తున్నాడు అని ఎవరికీ కూడా అర్థం కాదు. పుట్టిన వెంటనే ఏ శిశువైనా ఎందుకు ఏడుస్తుంది అని మీరెప్పుడైనా ఆలోచించారా? దీని వెనుక ఏం కారణం ఉండొచ్చు అని మీకు అనిపించిందా? హిందూ పురాణాల ప్రకారం ఈ విషయానికి సంబంధించిన ఒక పౌరాణిక కథ ఉంది. ఈ కథ గురించి విష్ణు పురాణంలో వివరంగా ఉంది. అప్పుడే పుట్టిన శిశువు ఏడవడం గురించి ఇస్లాంలో కూడా వివరంగా ఉంది. కానీ అసలైన నిజం ఏంటి అని మనందరికీ తెలుసుకోవాలని ఉంటుంది. తల్లి గర్భం నుంచి శిశువు బయటకు రాగానే ఏడవడం ఒక సహజమైన మరియు ముఖ్యమైన ప్రక్రియ అవుతుంది అని డాక్టర్స్ చెప్తూ ఉంటారు. అప్పుడే పుట్టిన శిశువు ఏడవడం వెనుక ఎలాంటి కారణం ఉండొచ్చని ఒకసారి వైజ్ఞానికుల దృష్టికోణంలో ఆలోచిద్దాం. ఆ తర్వాత హిందూ ధర్మానికి చెందిన విష్ణు పురాణంలో ఉన్న పౌరాణిక కథ గురించి తెలుసుకుందాం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మరింకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. స్త్రీ పురుషుడి కలయిక వల్ల ఒక నూతన జీవన ప్రక్రియ మొదలవుతుంది. ఈ ప్రక్రియలో భాగంగా స్త్రీ గర్భంలో ఆ జీవికి ఒక శరీరం ఏర్పడుతుంది. శిశువు ఎప్పటి వరకు అయితే తల్లి గర్భంలో ఉంటుందో అప్పటి వరకు ఆ శిశువుకు బయట ప్రపంచం గురించి ఎలాంటి అవగాహన ఉండదు. శిశువు తల్లి గర్భంలో జీవించి ఉన్నప్పటికీ శ్వాస మాత్రం తీసుకోదు. శిశువు శరీరానికి కావాల్సిన ఆహారం తల్లి ప్రేగు నుంచి లభిస్తుంది. శిశువు శరీరంలో ఊపిరితిత్తులు పూర్తిగా ఏర్పడినప్పటికీ అవి ఉపయోగించబడవు. శిశువు తరల పదార్థంతో నిండి ఉన్న తల్లి గర్భసంచిలో ఉంటుంది. సైంటిస్టులు ఈ తరల పదార్థాన్ని ఆమ్నోటిక్ ఫ్లూయిడ్ అంటారు. తల్లి గర్భంలో ఉన్నంత వరకు శిశువు ఈ ఫ్లూయిడ్లో తేలుతూ ఉంటుంది. కానీ తల్లి గర్భంలో ఉన్నంత వరకు ఈ ఫ్లూయిడ్ వల్ల శిశువుకి ఎలాంటి హాని కలగదు. నిజానికి ఈ ఆమ్నోటిక్ ఫ్లూయిడ్ వల్లే శిశువు తల్లి గర్భంలో సురక్షితంగా ఉంటుంది. ప్రసవం అనే ప్రక్రియ తల్లికి అలాగే శిశువుకి కూడా కష్టంగా ఉంటుంది. ఈ సమయంలో శిశువు తల్లి గర్భం నుంచి బయట ప్రపంచంలోకి వస్తుంది. ఒక శిశువు తల్లి గర్భం నుంచి బయట ప్రపంచానికి రాగానే తన చుట్టూ ఉన్న వాతావరణం మారుతుంది. అప్పుడు శిశువు జీవించడానికి శ్వాస అవసరం అవుతుంది. దాంతో శిశువు ఊపిరితిత్తులు మొదటిసారి పనిచేయడం మొదలవుతాయి. అయితే తల్లి గర్భంలో ఉన్న ఆమ్నోటిక్ ఫ్లూయిడ్ శిశువు లంగ్స్లో నిండి ఉంటుంది. ఈ ఆమ్నోటిక్ ఫ్లూయిడ్ అనేది మనం ఉమ్మనీరు అని పిలుస్తాం. శిశువు లంగ్స్ నుంచి ఉమ్మనీటిని బయటకు తీయడం చాలా అవసరం అవుతుంది. అందుకే శిశువు జన్మించిన వెంటనే డాక్టర్స్ తల్లి ప్రేగు కట్ చేసి శిశువుని తలక్రిందులుగా వేలాడదీస్తారు. అలా చేయడం వల్ల ఉమ్మనీరు నోటి ద్వారా బయటకు వస్తుంది. అలాంటి సమయంలోనే శిశువు మొదటిసారి ఏడుస్తుంది. ఇలా ఏడ్చే ప్రక్రియలో శిశువు శ్వాస తీసుకోవడం మొదలు పెడుతుంది. అందువల్ల లంగ్స్ గాలితో నిండి లోపల ఉన్న ఉమ్మనీరు బయటకు వస్తుంది. అందుకే పుట్టిన వెంటనే ఏడవడం చాలా అవసరం అంటారు డాక్టర్స్. ఇలా జరిగితేనే శిశువు ఆరోగ్యంగా ఉన్నట్లు డాక్టర్స్ చెబుతారు. ఒకవేళ శిశువు ఏడవకపోతే అప్పుడు డాక్టర్స్ శిశువు వీపు మీద కొట్టి మరీ ఏడిపించేందుకు ప్రయత్నిస్తారు. దాంతో లంగ్స్ లోపల గాలి వెళ్లి ఉమ్మనీరు బయటకు వస్తుంది అని డాక్టర్స్ చెప్తారు. శిశువు బ్రెయిన్ మంచిగా పనిచేయడానికి, అలాగే అన్ని అవయవాలు సక్రమంగా పనిచేయడానికి ఆక్సిజన్ అవసరం అవుతుంది. ఒకవేళ శిశువు లంగ్స్లో ఉన్న ఉమ్మనీరు బయటకు రాకపోతే అప్పుడు లంగ్స్లో గాలి నిండదు. ఇలా జరగడం వల్ల శిశువు ప్రాణానికే ప్రమాదం జరుగుతుంది. సరైన సమయంలో శిశువు బ్రెయిన్కి ఆక్సిజన్ సప్లై చేయకపోతే ఆ శిశువు ఏదైనా ఒక మానసిక వ్యాధికి గురయ్యే అవకాశం ఉంటుంది. ఇంతవరకు వైజ్ఞానికులు చెప్పిన దాని గురించి మాట్లాడుకున్నాం. ఇక శిశువు జన్మించగానే ఏడవడం వెనుక హిందూ ధర్మ గ్రంథాల్లో ఎలాంటి వివరణ ఉందో అని ఇప్పుడు తెలుసుకుందాం. శిశువు మొదటిసారి ఏడ్చే స్వరానికి నేను ఎక్కడ ఉన్నాను అనే అర్థం వస్తుంది. విష్ణు పురాణం ప్రకారం బ్రహ్మదేవుడు సృష్టి రచన చేస్తున్నప్పుడు ముందుగా తానే ఒక పుత్రుడికి జన్మ ఇవ్వాలి అని అనుకుంటాడు. అలా బ్రహ్మదేవుడి మాయ వల్ల తన ఒడిలో ఒక శిశువు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు ఆ బాలుడు బ్రహ్మ ఒడిలో అటు ఇటు అలజడి చేయడం మొదలుపెట్టాడు. అప్పుడు బ్రహ్మ, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగితే అప్పుడు బాలుడు బ్రహ్మదేవుణ్ణి ఈ విధంగా ప్రశ్నించాడు. నేను ఎవర్ని, నేను ఎక్కడున్నాను, నా పేరేంటి అని ప్రశ్నించాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, నువ్వు పుట్టగానే ఏడవడం మొదలుపెట్టావు, అందుకే ఈ రోజు నుండి నీ పేరు రుద్ర అని అన్నాడు. అందువల్లనే శిశువు పుట్టగానే ఏడవడం ఒక నియమంగా మారింది అని హిందూ పురాణ గ్రంథాలు చెప్తున్నాయి. ఇస్లాం ప్రకారం శిశువు పుట్టగానే సైతాన్ శిశువు దగ్గరికి వస్తుంది. సైతాన్ ముట్టుకోగానే శిశువు ఏడవడం మొదలు పెడుతుంది. అందుకే శిశువు జన్మించగానే కుడి చెవిలో అజాన్ మరియు ఎడమ చెవిలో ఇమామత్ చదవాలి. ఇలా చేయడం వల్ల ఆ శిశువు సైతాన్ ప్రభావం నుంచి బయటపడుతుందని ఇస్లాంలో నమ్మకం. మరి ఈ వీడియో నచ్చితే లైక్